RTI Live News. Ask for right. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమ్రం భీంలో పీడీఎస్యు సమావేశంలో ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు సిడం సాయి కుమార్ మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని సవతి దాబాకి గ్రామానికి చెందిన శైలజ ఆశ్రమ బాలికల వాంకిడిలో పాఠశాలలో 9వ తరగతి చదువుతూ గత 15 రోజుల క్రితం ఆ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి అవస్థకు గురైన సంగతి అందరికీ తెలిసిన విషయమే. శైలజ అనే విద్యార్థిని హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం, శైలజ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఒకరికి ఇవ్వాలని, శైలజ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం మే బాధ్యత వహించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు సిడం సాయి కుమార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కొమర అశోక్, నాయకులు సుంగు హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమరం భీం భవన్లో పీడీఎస్యు విద్యార్థి సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమనగా ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని ఆశ్రమ బాలికల పాఠశాలలో ఆదివాసీ బాలిక శైలజ ఆహారం కల్తీ జరగడం వల్ల అక్కడ చాలామంది విద్యార్థులు అస్వస్థకు గురై పోరాడుతూ నిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ నందు తుది శ్వాస విడిచింది. దానికి కారకులైన వార్డన్ మరియు అక్కడున్న ప్రధాన ఉపాధ్యాయులు వారిపై వెంటనే ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి. శైలజ కుటుంబానికి ఆర్థిక సహకారం ప్రభుత్వం నుంచి 50 లక్షలు కల్పించాలని, వారి కుటుంబంలో ఒకరికి చదువుకున్న వారికి ఉద్యోగం కల్పించాలని మేము ఐటీడీ అధికారులను కోరడం జరుగుతుంది.